హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బార్బీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కొత్తిమీర రోటి పచ్చడి అయితే చూపించిపోతున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రైనింగ్ సీజన్లో వేడివేడి అన్నంలో ఈ రోటి పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను కొత్తిమీర 2 కట్టల దాకా తీసేసుకుని పై ఆకు అదేవిధంగా లేతగా ఉండే కాడ వరకు తుంచుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసేసి దానిలోకి ఒక 15 దాకా పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. అదే మీరు ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు ఇదే ప్లేస్లో. దీనిలోకి మనకి ఒక 2 మినిట్స్ మనం ఆయిల్ వేయకుండానే పచ్చిమిర్చి వేయించుకుని దానిలోకి కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి మగ్గాక ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే పెనంలో నేను మనం కట్ చేసుకున్న కొత్తిమీర తీసేసుకుంటున్నాను. దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కల్లుప్పు తీసేసుకుని కొత్తిమీర అనేది కొంచెం మనం మగ్గనిచ్చేసేసుకుందాం. ఒక 2 మినిట్స్కి చక్కకి మనకి కొత్తిమీర అనేది మగ్గుతుంది. దీనిలోకి కొంచెం ఇంగువ, నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసేసుకుని ఒక 2 మినిట్స్ చక్కగా కొత్తిమీరలో మగ్గనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ రోటి పచ్చడికి నేను రోల్ అయితే కడిగి తీసేసుకున్నానండి. దీనిలోకి 2 స్పూన్ల దాకా జీలకర్ర, అదేవిధంగా 9 చిన్నులపాయ రెబ్బలు తీసేసుకుని దంచుకుంటున్నాను. దీనిలోకి 1/2 స్పూన్ దాకా కల్లుప్పు తీసేసుకుంటున్నాను. అదేవిధంగా మనం వేయించుకున్న పచ్చిమిర్చి కూడా తీసేసుకుని మరొకసారి అయితే దంచుకోవాలి. అదే మీరు మిక్సీ జార్ యూస్ చేస్తున్న ఈ ప్రాసెస్ అనేది 1 బై 1 చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంటే రోటి పచ్చడి మనకి టేస్ట్ లాగా అనిపిస్తుంది. మనకి పచ్చిమిర్చి అనేది దంచుకున్నాక దీనిలోకి కొంచెం చింతపండును కూడా వేసేసుకుంటున్నాను. మనకి మీరు పచ్చడి మొత్తం చేసినా సరే బాగా కారంగా ఉంది అంటే కనుక కొంచెం చింతపండు అనేది మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి మనకి బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా నేను దీనిలోకి వేయించుకున్న కొత్తిమీరను కూడా తీసేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా మనం చక్కగా నూరేసుకోవాలండి. ఇలా చక్కగా నూరుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ మళ్ళీ నూరుకుంటూ ఉంటే చక్కగా మనకి మిక్స్ అవుతుంది. చక్కగా మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. సో దీన్ని ఫైనల్గా తీసేసుకుంటున్నాను. ఒకసారి సాల్ట్ లెవెల్ అనేది చెక్ చేసుకుంటే మనకి సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకోవచ్చు. రోటి పచ్చడికి పోపు ఏమీ అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.